బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ని ఆర్జీఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్ల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని ముందస్తు అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. కాగా మెదక్ వెళ్తానని ఇప్పటికీ రాజా సింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి హైదరాబాద్ రాగానే రాజా సింగ్ ను ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారు. మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతు వధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికి గానివానలాగా మారుతోంది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లర్లలో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఎస్ ఆనంద్, ఈ విషయానికి వస్తే రేపు బక్రీద్ పండుగ జరుపుకోబోతున్నారు కాబట్టి మరి ఇలాగే ఇక్కడ మెదక్ లో జరిగిన ఇలాంటి సిచ్యువేషన్లే రేపు మళ్ళీ ఓల్డ్ సిటీలో ఏమన్నా జరగొచ్చు అనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే రాజా సింగ్ ని అయితే మరి శంషాబాద్ విమానాశ్రయంలో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గోవధ చెయ్యనియ్యను, చేస్తే మాత్రము దాన్ని తప్పకుండా నేను అడ్డుకుంటాను అని రాజా సింగ్ చెప్పడం కూడా జరిగింది. మరి పోలీస్ అధికారులు కూడా లేదు, రేపు గోవధ జరగకుండా మేము చర్యలు చేపడతామని చెప్పారు. కానీ ఎంతకైనా మంచిది, మరి రేపేమైనా అల్లర్లు కూడా సృష్టించవచ్చు, అల్లర్లు జరగవచ్చు మరి ఓల్డ్ సిటీలో అని చెప్పేసి కూడా బక్రీద్ తరఫున మరి గోవధ చేయకుండా కూడా రాజా సింగ్ అడ్డుకొని గొడవలు చేస్తాడనే ఒక విషయం పైన కూడా మరి శంషాబాద్ విమానాశ్రయంలో రాజా సింగ్ అయితే ఆర్జీఐ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కూడా రాజా సింగ్ నివాసంలో అయితే మరి గోష్మహల్ లో ఉన్న తన నివాసానికి అయితే తరలించడం కూడా జరిగింది. ఆనంద్. నిర్మల, మరి అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు? రాజా సింగ్ ఇప్పుడు తనను రాజా సింగ్ నివాసం ఇక్కడ గోష్మహల్ లో ఉంది. అక్కడ రాజా సింగ్ నివాసానికే తరలించినట్టుగా సమాచారం అయితే ఉంది. ఆనంద్. ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి మరి రాజా సింగ్ యొక్క అనుచరులే కానీ బీజేపీ నేతలే కానీ వారి స్పందన ఏ విధంగా ఉంది? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా కీలకమైన విషయం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం పైన మరి రాజా సింగ్ అనుచరులు కావచ్చు, అలాగే బీజేపీ నేతలు కూడా ఏమంటున్నారు అంటే ఇప్పుడు రాజా సింగ్ ఒక్కరిని అరెస్ట్ చేసి తన నివాసంలో తనని హౌస్ అరెస్ట్ చేశారు ఇప్పుడు, కానీ మేము బయటే ఉన్నాము, మేము రేపు గోవధ ఎవరు చేసినా కానీ అడ్డుకోవడం అయితే పక్కా అని కూడా వాళ్ళైతే సూచనలు ఇస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.